అభయ్ నవీన్ అయితే బయటకొచ్చిన తర్వాత బిగ్ బాస్‌లో జరిగే గూడు పుటానీలన్నీ నోరిప్పేసాడు. అక్కడక్కడ జరిగే గేమ్ ప్లేస్ ఎలా ఉంటాయి, అక్కడ వాళ్ళంతా ప్రవర్తించే తీరు ఎలా ఉంటది, వీళ్ళకి ఎలా స్క్రిప్టెడ్ రాస్తారో, వీళ్ళని ఎలా యాక్ట్ చేయమంటారో, ఇవన్నీ కూడా మనకి చెప్పి చెప్పనట్టు, ఉండి ఉన్నట్టు మొత్తం అన్నీ చెప్పేసాడు. అక్కడ నన్ను టార్గెట్ చేశారు. నేను బిగ్ బాస్‌ని క్యాజువల్‌గా అన్నాను. ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా! 4 డేస్ అలాగే కంటిన్యూ చేసి నాకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వకుండా అవన్నీ నాకు నా ఎలిమినేషన్స్‌లో చూపించి నన్ను బ్లేమ్ చేశాడు బిగ్ బాస్ అన్నాడు. నేను ఒకసారి బిగ్ బాస్ గేట్లు తీసినప్పుడు క్షమాపణ కూడా కోరుకున్నాను. ఇంకా కోరుకున్న అంతకన్నా ఏం చేయగలను నేను? ఆయన అయితే అభయ్ చెప్తున్నాడు. అంతకుముందే వార్నింగ్ ఇచ్చినట్టయితే బిగ్ బాస్‌కి ఏదైనా కన్ఫెషన్ రూమ్‌కి తీసుకెళ్ళి దాని గురించి ఒక క్లారిటీగా మాట్లాడినట్టయితే నేను అప్పటినుంచే మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు సడన్‌గా అభయ్ నువ్వు ఇట్లా మాట్లాడుతూ కరెక్టేనా అని నన్ను నిలదీయడం, నేనేదో క్యాజువల్‌గా మాట్లాడాను నేను అనుకోవడం ఇదంతా కూడా నా నా ఎలిమినేషన్‌కి కారణమైందని ఆయన అక్కడ జరిగిన సిట్యుయేషన్‌లన్నీ కూడా చెప్పాడు. ఇంకొకటి అసల 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్‌లో బిగ్గెస్ట్ కంటెస్టెంట్ అనుకున్న అభయ్ నవీన్ బయటకొచ్చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫెయిర్ ఎలిమినేషనే అంటున్నారు అందరూ. ఎందుకంటే అభయ్ నవీన్ అలా ప్రవర్తించి ఉండకూడదు. ప్రవర్తించాడు కాబట్టి ఇది ఫెయిర్ ఎలిమినేషనే. కాకుంటే ఇది కక్షపూరితంగా కాకుండా ఒక 1 వీక్ ఆ హౌస్‌లో ఉంచి తర్వాత ఎలిమినేషన్ చేస్తే జనాలకు కూడా ఆ ఫీలింగ్ ఉండేది కాదేమో! నాగార్జున గారు స్వయంగా ఎలిమినేషన్ చేత్తన్నారేమో వద్దు అనుకున్న వాళ్ళని అనే ఒక టాపిక్ అయితే బాగా అందరి మైండ్‌లో రన్ అవుతుంది. ఇది ఇది ఫెయిరా? అన్‌ఫెయిరా? అంటే యాక్చువల్‌గా జనాల పరంగా, ఆడియన్స్ పరంగా చూసుకున్నా, అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి చూసుకున్నా, ఇది మట్టికి ఫెయిర్ ఎలిమినేషనే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అభయ్ నవీన్ కూడా నోటి దూల తగ్గించుకుంటే ఇంకా నాకు తెలిసి టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాను గానీ, ఇంత తొందరగా నువ్వు ఇంత ఎర్లీగా బయటకొచ్చేస్తావని నేనైతే ఊహించలేదు. ఏమో ట్విస్టులు, టర్న్స్ అంటే ఇయ్యనేమో చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయంట. 'జబర్దస్త్' ముక్కా అవినాష్, రేణుక ఇంకా యాంకరో ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ పేరు ఏదో ఉంది. ఆవిడ కూడా ఈ ముగ్గురు అయితే పేర్లు వినబడుతున్నాయి. చూద్దాం. ముక్కా అవినాష్ వస్తే కామెడీతో చంపేస్తాడు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. వైల్డ్ కార్డ్ అంటే రేణుక వచ్చినా కానీ రేణుక కూడా మరి సరైన తగ్గపోరు. ఇప్పుడున్న సోనియాకి గానీ, యష్మికి గానీ, ప్రేరణకి గానీ, విష్ణుప్రియకి గానీ సరిపడే కెపాసిటీ ఉన్న క్యాపబిలిటీ ఉన్న నెంబర్ 1 పర్సను. ఆవిడొస్తే ఇక రీల్ ఆడుతది వీళ్ళందరిని. ఓకే. ఈరోజు అప్డేట్స్ ఇయి. ఓకేనా?